శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీరామకృష్ణాయ నమః. ప్రియ శిష్యులైన రామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షి ఆత్మబోధ చేయడానికి నిమగ్నులై మంగళ శాసనం పలికి ధ్యాన చింతనలో ఉండి కొద్దిసేపు తరువాత ఆత్మబోధ ప్రవచనం మొదలుపెట్టారు. దీన్ని యోగా వాసిష్టమని పేరుగాంచిన గొప్ప గ్రంథం ఇది. ఇందులో రాముల వారి అనేక ప్రశ్నలకి వశిష్ఠ మహర్షి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఆయన తీసుకున్న కథ కర్కటి కథ. ఈ కర్కటి కథ ఈరోజు చెప్పడం అనేది నాకు అనిపిస్తోంది భగవద్ నిర్ణయంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇది రామాయణ కాలంలో ఇంకా కొద్దిగా ముందే కూడా జరిగి ఉండొచ్చు. ఎవరి కర్కటి అంటే హిమాలయాల్లో ఉత్తర భాగాన ఒక గుహలో నివసిస్తున్న ఒక రాక్షసి. ఈవిడ శరీరము ఎంత స్థూలమైన శరీరం అంటే చాలా భయంకరంగా ఉండే శరీరం, నల్లటి శరీరం, కళ్ళు లోతుకి పోయి కాటుక పెట్టినట్టు ఉండేవి. మనుషుల యొక్క కళేబరాలని ఆవిడ మాలగా ధరించి భేతాళ నృత్యం చేస్తూ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఈ యొక్క కర్కటికి విపరీతమైన జఠరాగ్ని, ఆకలి. ఎంత ఆకలి అంటే ఎంత తిన్నా సరిపోదు దానికి. ఆ ఆకలితో అది కనిపిస్తున్న వాళ్ళందరినీ తినేయడం మొదలుపెడుతోంది. అయినా కూడా దానికి ఆకలి తీరట్లా. అది ఒకరోజు అనుకుంది ఏంటంటే, కొద్దిమంది దగ్గర మంత్రబలం ఉంటుంది, కొంతమంది దగ్గర ఉపాసనా బలం ఉంటుంది, కొంతమంది దగ్గర ఔషధాలు ఉంటున్నాయి. ఇవి ఈ మూడు ఉన్న ఏ వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను. ఈ వెళ్ళలేకపోవడం వల్ల నా ఆకలి పూర్తిగా ఇదవ్వట్లేదు. కాబట్టి నేను బ్రహ్మ కోసం తపస్సు చేసి ఒక మంచి వరాన్ని కోరుకోవాలనుకుంటున్నాను అని ఆ హిమాలయ పర్వతాల మీద ఏక కాలు మీద నిలబడి ఏకాగ్రతతో కఠోర తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, పుత్రి నీకేం కావాలి కోరుకో అంటాడు. అంటే ఆ బ్రహ్మరాక్షసి అంటుంది, ఈ స్థూల శరీరంతో నేను ఏం తిన్నా నాకు వంట పట్టట్లేదు, సరిపోవట్లేదు. కాబట్టి నేను అనాయసి ఆయసి అనే 2 రూపాలలో నా యొక్క స్థితిని మార్చండి. దానివల్ల నేను సూక్ష్మ రూపంలో ఉండి నా యొక్క ఆకలి బాధను తీర్చుకుంటాను అని. అనాయసి అంటే ఒక సూది మొనంత వస్తువు, ఆయసి అంటే సూక్ష్మ రూపం, అంటే శరీరం ఉంటుంది కానీ ఎవరికీ కనబడదు. ఈ ఆయసిని మశూచిక అని పిలుస్తారు. ఆ రోజుల్లోనే ఆయసికి మశూచిక అని పేరు. ఈ మశూచిక పంచేంద్రియాల్లో, పంచకర్మల్లో, పంచభూతాల్లో కలిసి కామవాంఛలున్న జనాల్లో, ఉత్కృష్టమైన ఆవేశము కోపము ఉన్న మనుషుల్లో వెళ్ళి వారిని బాధించి వారి ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి రక్తనాళాలంతా ఛేదించి వారి శరీరాన్ని నానా బీభత్సం చేసి కొన్ని వేల మందిని చంపేస్తూ ఉంటుంది ఈ మశూచిక. అయితే ఇలా కొద్ది కాలం గడిచాక ఆ మశూచిక ఒకరోజు కూర్చొని మౌనంగా ఆలోచిస్తుంది. ఏంటి, నేను బ్రహ్మదేవుడికి తపస్సు చేసి నేను నా స్థూల శరీరాన్ని వదిలేసి ఈ చిన్న సూక్ష్మ శరీరాన్ని ధరించాను. మనుషుల ముక్కు రంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళి వారి యొక్క రక్తాన్ని పీలుస్తున్నాను. ఇది నాకేమీ అసలు నచ్చట్లేదు. ఆ స్థూల శరీరం ఉన్నప్పుడే నా పరిస్థితి చాలా బాగుంది, ఈ సూక్ష్మ శరీరం నాకు అంతగా నచ్చట్లేదు అనుకొని ఏం చేస్తుంది, పైగా బ్రహ్మగారు చెప్పిన దీని ప్రకారం ఏంటి, నేను ఎక్కడ నివసించాలి, మురికి గుంటల్లో నివసించాలి, నిల్వ పదార్థాల మీద నివసించాలి, అంటే నిలవ ఉన్న పదార్థాలు. ఇంకొకటి ఏంటి, మాతృభూమిని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయిన వారిని నేను బాధించవచ్చు. ఇంకోటి, మాతృమూర్తికి అన్యాయం చేసిన వాళ్ళని బాధించవచ్చు. మిగతా ఎవరిని కూడా నేను బాధించడానికి లేదు, ఎందుకంటే వారు భగవంతుడికి ప్రీతిపాత్రంగా ఉన్నారు కాబట్టి వారి జోలికి నేను వెళ్ళడానికి లేదు. ఇలాంటి ఈ అనవసరంగా నేను ఈ తపస్సు చేసి ఈ సూక్ష్మ శరీరాన్ని కోరుకున్నాను, కొద్దిగా ఆలోచించుంటే బాగుండేది. అప్పుడు మళ్ళీ దానికి అనిపిస్తుంది, ఒక మనిషికి ఒక కోరిక పుట్టాక ఆ కోరిక ఎలాంటిది అని ఆలోచించకుండా ఆ కోరిక మీద సంకల్పం చేస్తారు. నిజంగా ఒక్క క్షణం కనుక మనిషి కానీ ఏ జీవి కానీ ఆ కోరిక ఎంతవరకు నాకు సబబు అని ఆలోచిస్తే ఇలాంటి అవాంఛనీయమైన కోరికలు తపస్సులు చేసి కోరుకోరు.
కాబట్టి నేను మళ్ళా బ్రహ్మ కోసం తపస్సు చేస్తాను అని 7,000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏంటి నీ కోరిక అంటాడు. అంటే నాకు ఈ సూక్ష్మమైన శరీరం, ఈ మశూచిక శరీరం నచ్చట్లేదు, నేను వాయువులో మిళితమై ఉండిపోతున్నాను, నాకు ఒక రూపం లేదు, ఇది నాకు నచ్చట్లేదు, కాబట్టి నాకు మళ్ళా స్థూల శరీరాన్ని ఇవ్వండి అంటే బ్రహ్మదేవుడు అంటాడు, నీకు స్థూల శరీరం ఇస్తాను, కానీ నువ్వు ఇప్పుడు ఎలా అయితే కొద్ది మందిని ఎవరైతే అశాస్త్రీయంగా ఉంటున్నారో, అపరిపక్వమైన భోజనాన్ని తింటున్నారో, మాతృభూమిని వదిలేసి వెళ్ళిపోతున్నారు, మాతృమూర్తిని ప్రేమించట్లేదో, ఇలా కొంతమందిని నువ్వు అశాస్త్రీయంగా ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నావు, అదే విధంగా నువ్వు జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే అలా కొనసాగించడం వల్ల మంచి వారికి ఎలాంటి చెడు జరగదు, కాబట్టి నువ్వు స్థూల శరీరాన్ని మళ్ళా పొందొచ్చు అని. అప్పుడు ఈ కర్కటి అంటుంది, నేను స్థూల శరీరాన్ని పొందినా కూడా ఎవరిని హింస చేయను, నాకు ఆకలిని కూడా తగ్గించే కోరిక ఉంది, అది కొద్దిగా నాది, మీరు నా కోరికను తీర్చండి అంటుంది. అంటే బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. తథాస్తు అని వెళ్ళిపోతారు ఆయన. వెళ్ళిపోయాక తిరిగి స్థూల దేహాన్ని పొంది హిమాలయాల్లో ఉండడం మొదలు పెడుతుంది. కొద్దిగా ఆత్మజ్ఞానం కలిగిన ఈ కర్కటి స్థూల దేహంతో తిరిగి హిమాలయాల్లో తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అయితే ఎంతైనా అది రాక్షస ప్రవృత్తి. కొంతకాలం తపస్సు చేశాక దానికి తిరిగి ఆకలి మొదలవుతుంది. ఆకలి బాధ చాలా పెరుగుతుంది, తినాలి అనే ఆకాంక్ష పెరుగుతుంది. కానీ ఒక్కటే అనుకుంటుంది, జ్ఞానులు, జిజ్ఞాసులు, మంచివారు, ఒకరికి సహాయం చేసే వారి దగ్గరికి నేను వెళ్ళను, ఎందుకంటే ఇంత ఆత్మజ్ఞానాన్ని పొందిన నేను ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి మనిషిని, ఒక మంచి జంతువునైనా సరే తినడం వల్ల మళ్ళా పాపాన్ని మూటగట్టుకున్న దాన్ని అవుతాను అని అనుకుంటుంది. మంచితనము ఒక్క మనుషుల్లోనే కాదు, దేవతలలో, రాక్షసులలో, పిశాచాలలో, దయ్యాలలో, జంతువుల్లో కూడా మంచితనం ఉంది. ఆ మంచితనాన్ని నేను గ్రహించి ఆ మంచిగా ఉన్నవారిని వదిలేసి ముందుకు వెళ్ళాలంటే నేను ఏదో ఒక విధంగా వారిని పరీక్ష చేయాలనుకుంటుంది. అంతలో వాయుదేవుడు ఆవిడకి ప్రత్యక్షమవుతాడు. వాయుదేవుడు అడుగుతాడు, ఏంటి కర్కటి, మళ్ళా నీకు ఆకలి మొదలైందా, ఏంటి నీ ప్రయత్నం అని. అంటే చెప్తుంది, నాకు ఆకలి అయితే వేస్తోంది, కానీ మునపట్లాగా అంతా తినేయాలనే ఆకాంక్ష లేదు, నన్ను ఏం చేయమంటారు అంటే అప్పుడు వాయుదేవుడు అంటాడు, ఒకరి బట్టలు ఇంకొకరు వేసుకోకూడదు, ఉన్ని వస్త్రాలు, భోజనము 3-4 గంటలు వండిన తర్వాత తిన్న భోజనము ఎవరు తింటారో అందులో నువ్వు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మానసికంగా సరి అయిన ఆలోచన లేకుండా కుకర్మలు చేసేవాళ్ళు, ద్రోహాలు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, వెళ్ళి వారిని నువ్వు హింసించు. ఇలా చేయడం వల్ల దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. అయితే మంచివారిని నేను ఎలా తెలుసుకోవాలి అంటే 5 ప్రశ్నలు నీకు ఇస్తాను, ఈ 5 ప్రశ్నలకి ఎవరు సరైన సమాధానాలు చెప్తారో వారిని నువ్వు వదిలిపెట్టండి అంటారు. ఏంటి ఆ ప్రశ్నలు అని అడుగుతుంది. అడిగితే నిత్యం వెలుగుతూ ఉంటుంది కానీ అగ్ని కాదు, ప్రకాశవంతంగా ఉంటుంది, అది ఏంటి? నాకు చాలా దగ్గరగా ఉంది, నాతోనే ఉంది, కానీ నాకు చాలా దూరంగా ఉంది, అది ఏంటి? అఖండ చైతన్యం అంటారు కదా, ఆ అఖండ చైతన్యాన్ని నేను ఎలా చూడగలుగుతాను, నేనెవరిని? ఈ ప్రశ్నలు నువ్వు అడుగు. ఎవరిని అడిగితే వాళ్ళు సరైన సమాధానాలు చెప్పారంటే వారు కొంత జ్ఞాన మార్గంలో ఉన్నట్టు, వారు జ్ఞాన మార్గంలో ఉన్నారంటేనే వారు 100% మంచి వారి కిందే లెక్క, వారిని నువ్వేం చేయొద్దు అని. అది విని మా ఈ కర్కటి ముందుకు వెళ్తూ ఉంటుంది ఆకలి బాధతో. ఇంతలో అక్కడ ఆవిడకి కిరాతరాజు, ఒక కిరాత రాజ్యాన్ని పరిపాలించే రాజు విక్రముడు, మంత్రి కనిపిస్తారు. వారిని ప్రశ్నలు వేస్తే వాళ్ళు కొంచెం భయపడతారు, కానీ చాలా ఖచ్చితమైన జవాబు ఇస్తారు. ఏం చెప్తారంటే, ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండేది సూర్యభగవానుడు, ఆయన యొక్క వెలుగులో అంతా కూడా మనందరి జీవితం సాగుతోంది. ఆ సూర్యుడి వెనక ఉండి సూర్యుడిని నడిపించేది భగవత్ శక్తి. మనకి అతి దగ్గరగా ఉండి అతి దూరంగా ఉన్నది కూడా భగవంతుడే. ఎందుకంటే మనలో ఆత్మ ఉంది, కానీ మనకి ఎవ్వరి ఆత్మ ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, కానీ మనం ఎక్కడో దూరంగా ఉన్న భగవంతుడిని చూస్తూ ఉంటాము. అలా అన్ని ప్రశ్నలకి ఈ కిరాతరాజు, విక్రముడు, మంత్రి కరెక్ట్ సమాధానాలు చెప్తారు. చెప్పాక ఆవిడ కొంత ఊరట కలుగుతుంది. కలిగి అప్పుడు అంటుంది, మీరు చాలా మంచివారిలా ఉన్నారు, నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను అని. ఏం చేస్తుంది, మళ్ళా సూక్ష్మ రూపాన్ని ధరించి ఏ నిర్ణయాలు అయితే జరిగాయో
అంటే ఎక్కడెక్కడ తను ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే చెక్క దూలాల్లో ఉండొచ్చు, చిన్నపిల్లల గోర్లల్లో కూడా ఉండొచ్చు. అందుకనే చిన్నపిల్లల గోర్లని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తీసేస్తూ ఉంటారు. ఎందుకు తీసేస్తూ ఉంటారంటే ఈ సూక్ష్మ రూపంలో ఉన్న మశూచిక చిన్నపిల్లల గోర్లల్లో కూడా ఉంటుంది, చెక్క దూలాల్లో ఉంటుంది, మురికి కుంటల్లో ఉంటుంది. నేను మరీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనందరము ఫేస్ చేస్తున్న మశూచిక ఇదే. ఎందుకంటే ఆ స్థూల రూపంలో ఉన్న కర్కటికి వాయుదేవుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏంటి? ఎక్కడైతే చాలా దుష్టత్వం పెరిగిపోతుందో, అరాచకత్వం మొదలవుతుందో, ఎక్కడ కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయో, ఎక్కడ బంధాలు అనుబంధాలు కరిగిపోతూ ఉంటాయో, ఎక్కడ మానవత్వ ధర్మం నశించిపోతుందో అక్కడ నువ్వు మశూచిక రూపం అంటే సూక్ష్మ రూపం ధరించి అక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలి అని బ్రహ్మగారు వాయుదేవుడు ఇచ్చిన వరం ఈరోజు ఎప్పుడో రామాయణ కాలంలో జరిగిన కథ యోగా వాసిష్టం నుంచి ఈ కథను తీసుకొని కొద్దిగా అంటే ఈజీ లాంగ్వేజ్లో మీకు అందరికీ చెప్పడం జరుగుతోంది. సో ఈరోజు మనం అందరం బాధపడుతున్నాం కదా, ఈ కోవిడ్, కరోనా వైరస్ అండ్ ఒమిక్రాన్ అంటున్నారు. ఇవన్నీ ఏంటి? ఒక్కసారి మీ అందరూ వీలవుతే యోగా వాసిష్టం తీసుకొని అందులో మొదటి అధ్యాయం కర్కటి కథ చదవండి. అందులో ఒక శ్లోకం కూడా ఇచ్చారు. ఆ శ్లోకం అన్ని బీజాక్షరాలతో కూడి ఉన్నది. అది నేను మీకు చెప్పలేను ఇక్కడ. కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే తల్లి కర్కటి మశూచిక సూక్ష్మ రూపంలో నీ రూపం నీ కనబడిన రూపంలో మా ముక్కు రంధ్రాల ద్వారా వెళ్ళి మమ్మల్ని చిన్నాభిన్నం చేస్తున్న నువ్వు విష్ణుమూర్తి మాయాశక్తివి, మమ్మల్ని వదిలి వెళ్ళిపో. ఇది ఈ యొక్క శ్లోక అర్థం. ఇది బీజాక్షరాలతో ఉండడం వల్ల నేను అందరికీ పబ్లిక్గా చెప్పలేకపోతున్నాను. మీరు యోగా వాసిష్టం పుస్తకం తీసుకొని ఆ కర్కటి కథలో చివరిగా ఈ శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకాన్ని అందరూ కూడా చదవడం వల్ల అందరి ఆలోచన పద్ధతిని కూడా మనం మార్చుకోవడం వల్ల తప్పకుండా మనం ఎందుకంటే అది బ్రహ్మ తీర్పు. ఎవరిని నువ్వు మంచి వాళ్ళని ఎవరిని హింసించద్దు అంటే ఏంటి? మనం అందరం ఏమవ్వాలి? మనల్ని చాలామందిని అది హింసించింది కానీ ప్రాణాలు తీలా. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఇంటిలో నుంచి 2-3 కరోనాతో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణానికి ఎవరికి చాలామందికి నష్టం కలగలేదు. ఇంకా ఏ నష్టం కలగకూడదంటే ఇలా ఈ కథ విని మనం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతిరోజు మన నిత్యం ఒక పారాయణగా చేస్తే నేను అనుకోవడం ఆ రామాయణ కాలంలో ఉన్న ఆ సౌభాగ్యం ఇప్పుడు మనందరం కూడా చూడొచ్చేమో. అందరూ దీన్ని ఆలోచించి ఈ యొక్క కథ చదివి ఈ శ్లోకాన్ని చదివి ఈ కరోనా ఒమిక్రాన్ నుంచి అతి త్వరగా మనందరం బయటపడి భారత భూమి కర్మభూమి, ఇది భగవత్ నిలయం అన్న దాన్ని ప్రపంచానికి ఒక ఆదర్శంగా చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీరామకృష్ణాయ నమః.